అన్నయ్య నీ ఎడం కన్ను వదులుతోంది. పరామర్శ పేరుతో వైఎస్ జగన్ మరోసారి బల ప్రదర్శన చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కిలోమీటర్ దూరానికి గంటల తరబడి రోడ్ షో చేసి ప్రజలకు నరకం చూపించారు. పొగాకు రైతులకు పరామర్శ పేరుతో తన మార్కు రాజకీయం చూపించారు. ఇక అధినేత పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. రైతులకు తీవ్ర ఆవేదన మిగిల్చారు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? అద్దారెడ్డి తెలియదంటే వాడెవడో నాకు తెలీదు. పద ముందు స్టేషన్ కి. చైతి చైతి ఒక అలగా జనాన్ని తీసుకొచ్చి మొత్తం ప్లాట్ఫారాన్ని మొత్తం నాశనం చేశారు తప్ప మాకు ఏదైనా ఈయన వల్ల ఏ ఉపకారం లేదు. మా బేలు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. నాశనం అయిపోయి తొక్కేసి బేలు మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వే కాపాడాలమ్మా. అమ్మా అరే నువ్వు పని చేయి అన్నా, చేరు దోసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. నేను దోస్తానన్నా. అరే దీన్ని బట్టి ఇలాంటి నాయకులు మనకు అవసరమని ఒక ఆలోచించవలసిందిగా కూర్చున్నాం. తొట్టాం. కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. మొత్తం అలగా జనాలంతా తీసుకొచ్చి బేలు తొక్కేసి నాశనం చేశారు తప్ప మార్కెట్ గురించి కానీ మార్కెట్ విధానాల గురించి కానీ లోకల్ ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకుండా ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆయన. కంగ్రాచులేషన్స్. నిన్న నైట్ డ్యూటీ చూసారే, ఆ ఏటీఎంలో 6వ దొంగతనం జరిగింది. అవునా? ఇప్పుడు వరకు మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. ఆయన కొన్ని దీని గురించి కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నాడు. అయినా సరే ఈ రైతులు రాజకీయం కోసం అతను తీసుకొచ్చారు. ఒక నియోజకవర్గం నుంచి కాకుండా మొత్తం జిల్లా అంత నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం దింపి మా స్థానికంగా ఉన్న రైతులకు కానీ ఆ బేలు పెట్టిన రైతులకు కానీ సపోర్ట్ ఏమి లేకుండా నాశనం చేసి మమ్మల్ని మొత్తం నాశనం చేసి వదిలేశారు. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేదు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్ ఓకే షెక్కు. ఈ చంద్రబాబు నాయుడు గారి 27 నెలల పరిపాలనలో ఈరోజు అన్ని వర్గాలు కూడా నష్టపోయి ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. ఏంట్రా కొడుకుతున్నారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లో ఏం జరుగుతా ఉంది అని అంటే, ఓ కిల్లి కట్టవయా, సున్నం కొంచెం తక్కువే, చెంప పగులుతుంది. విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగాలు, మహిళా సాధికారత, సుపరిపాలన అన్నీ కూడా ఈరోజు విధ్వంసమే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పొద్దుట లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అని అంటే, ఎవరైనా ఈ పాలన మీద చంద్రబాబు నాయుడు గారితో అన్యాయం అయిపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడు రా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ జకారంలో జా ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపర్ వంకాయ రాయరా అన్నాను. 1 వేసి కాయ రాశాడు, అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్ప, కామా పెట్టి షీ రాశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల
పద్మ నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ నుంచి ఉంది. అంటే డిస్కషన్ అంతా విన్నదా? పోసుకొచ్చినట్టు. ఏమ్మా ఏడస్తా ఉంటివి? ఊటీ అని కోటి పోతే వదులుతామా? దొరికింది గొర్రె. ఇడు. రేయ్, నేను ఎండు చేప కసకస